Construction of transfer function for differential equations. అంటే ఇక్కడ మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తాడు. సో దానికి మనము వీ హ్యావ్ టు ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఎగ్జాంపుల్, లెట్ us see the problem. For a system with input x and output y is given by dy by dt plus 2y is equals to dx by dt plus x. Find the transfer function. So in short, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టీఎఫ్ అంటారు అనమాట. సో ఇక్కడ దిస్ ఈస్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో సిస్టమ్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో హియర్, సో dy by dt ఈజ్ ఇన్ టైమ్ డొమైన్, ఇంటగ్రేషన్ dt ఈజ్ ఇన్ టైమ్ డొమైన్. సో dy by dt వచ్చినప్పుడల్లా లాప్లేస్ డొమైన్లో ఎస్ అని రాయొచ్చు. ఇంటగ్రేషన్ dt వచ్చినప్పుడల్లా లాప్లేస్ డొమైన్లో 1/s అని రాయొచ్చు అనమాట. సో ఈ రెండు తెలిస్తే, రిలేషన్స్ తెలిస్తే, సో ఇట్ ఈస్ ఈజీ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఎప్పుడు కానీ స్మాల్ లెటర్స్లో ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ ఎ టైమ్ డొమైన్. టైమ్ డొమైన్లో ఉందంటే వీ హ్యావ్ టు రిప్రజెంట్ దట్ విత్ ఏ స్మాల్ లెటర్స్. సో వేరే అదర్ డొమైన్స్, సో ఎస్ డొమైన్, ఫ్రీక్వెన్సీ డొమైన్లో రాసేటప్పుడు క్యాపిటల్ లెటర్స్లో రాస్తామన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫర్ ద సిస్టమ్ విత్ ఇన్పుట్ ఎక్స్ అనేది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వై అనేది అవుట్పుట్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఎ రేషియో బిట్వీన్ అవుట్పుట్ టు ఇన్పుట్. సో బట్ అవుట్పుట్ ఎస్ డొమైన్లో ఉండాలి, దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అవుట్పుట్. అండ్ ఇన్పుట్ కూడా ఎస్ డొమైన్లో ఉండాలి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇన్పుట్ విత్ జీరో ఇనిషియల్ కండిషన్స్. కాబట్టి ఇక్కడ టైం డొమైన్లో ఉన్నాయి, ఎస్ డొమైన్లో లేదు. సో ఎక్స్ అండ్ వై స్మాల్ లెటర్స్లో ఉంది అంటే ఇట్ ఈస్ ఇన్ టైం డొమైన్. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఎస్ డొమైన్ ఆఫ్ ఎక్స్ అండ్ వై డొమైన్, ఎస్ డొమైన్ ఆఫ్ వై అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎక్స్, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వై కావాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేస్తాము, సో ఇక్కడ dy by dt ఇచ్చాడు కదా, dy by dt ప్లేస్లో ఎస్ అని రాయొచ్చు, అండ్ స్మాల్ వై ప్లేస్లో వై ఆఫ్ ఎస్ అని రాయాలి. సో dy by dt బికమ్స్ ఎస్, వై ఆఫ్ t బికమ్స్ వై ఆఫ్ ఎస్, ప్లస్ 2 ఈజ్ ఏ కాన్స్టెంట్, వై ఆఫ్ t బికమ్స్ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు dy by dt అంటే ఎస్, ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ ఎస్, ప్లస్ ఎక్స్ ఆఫ్ టీ అంటే ఎక్స్ ఆఫ్ ఎస్. అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్కు లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే వీ గెట్ దిస్ ఈక్వేషన్. సో ఇక్కడ నవ్ వీ క్యాన్ టేక్ వై ఆఫ్ ఎస్ ఎస్ కామన్. సో వై ఆఫ్ ఎస్ కామన్ తీసుకుంటే ఎస్ ప్లస్ 2 ఇంటూ వై ఆఫ్ ఎస్ అవుతుంది, ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎస్ అనేది కామన్ తీసుకుంటే వీ గెట్ ఎస్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్. సో ది రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ y of s by x of s. So output in s domain by input in s domain is equals to, so y of s by x of s ఏమవుతుంది, న్యూమరేటర్లో s plus 1 ఉంటుంది, డినామినేటర్లో s plus 2 వస్తుంది. సో y of s by x of s is equals to s plus 1 by s plus 2. సో output in s domain by input in s domain, Laplace of output by Laplace of input, which is nothing but a ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కు దిస్ ఈజ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 2. సో లెట్ us see one more example. సో ఇక్కడ వన్ మోర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 5 d square y by dt square plus 6 dy by dt which is equals to 5 d cube x by dt cube. అంటే ఒక సిస్టమ్ను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో డిఫైన్ చేశాడు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫర్ ది గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ టు దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అప్లై చేస్తే ఏమవుతుంది, 5, ఇక్కడ కూడా ఎక్స్ అనేది ఇన్పుట్, వై అనేది అవుట్పుట్ అనమాట. సో ఫైనల్గా మనం ఏం చేయాలి, వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 5.
సో డి స్క్వేర్ బై డిటీ స్క్వేర్ను ఎస్ స్క్వేర్ అని రాయొచ్చు. వై ఆఫ్ టీని వై ఆఫ్ ఎస్ అని రాయొచ్చు. ప్లస్ 6 ఈజ్ ఏ కాన్స్టెంట్. డి బై డిటీ ఈజ్ ఎస్. వై ఆఫ్ టీ బికమ్స్ వై ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 5 ఈజ్ ఏ కాన్స్టెంట్. డి క్యూబ్ బై డిటీ క్యూబ్ బికమ్స్ ఎస్ క్యూబ్ అండ్ ఎక్స్ ఆఫ్ టీ బికమ్స్ ఎక్స్ ఆఫ్ ఎస్. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇప్పుడు ఈ రెండిట్లోన వై ఆఫ్ ఎస్ కామన్ తీస్తే 5s² ప్లస్ 6s ఇంటూ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 5s³ ఎక్స్ ఆఫ్ ఎస్. సో ది రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, రైట్ సైడ్ ఏముంటుంది ఈక్వేషన్లో 5s³ బై ఈ టర్ము డినామినేటర్కి పోతుంది అనమాట. సో 5s² ప్లస్ 6s. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. So for this differential equation, this is the transfer function. So transfer function equal to 5s³ by 5s² plus 6s. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏం చేస్తున్నాడంటే రైట్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఈ ఫార్ ద గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చినాడు, డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయమంటున్నాడు అనమాట. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ 10s² బై s³ ప్లస్ 6s ప్లస్ 10. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ఏంటి, అవుట్పుట్ ఇన్ ఎస్ డొమైన్ బై ఇన్పుట్ ఇన్ ఎస్ డొమైన్. సో అవుట్పుట్ ఎస్ డొమైన్లో ఉంటుంది, ఇన్పుట్ కూడా ఎస్ డొమైన్లో. ఆ రేషియో బిట్వీన్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్, బట్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ షుడ్ బి ఇన్ ఎస్ డొమైన్. సో దాన్ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం అనమాట. కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, ఇన్పుట్ వేరియబుల్ ఎక్స్, అవుట్పుట్ వేరియబుల్ వై అనుకుంటే వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 10s² బై s³ ప్లస్ 6s ప్లస్ 10 అవుతుంది అనమాట. సో టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. సో క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే s³ ప్లస్ 6s ప్లస్ 10 ఇంటూ వై ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 10s² ఎక్స్ ఆఫ్ ఎస్. నౌ టేక్ దిస్ వై ఆఫ్ ఎస్ ఇంటూ ది బ్రాకెట్స్. సో s³ y of s ప్లస్ 6s y of s ప్లస్ 10 y of s ఈజ్ ఈక్వల్స్ టు 10s² x of s. ఇప్పుడు టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ టు దిస్ వన్. సో ఈ ఎస్ డొమైన్ ఉన్న ఫంక్షన్ను ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అనమాట. సో s³ ఏమవుతుంది, d³ బై dt³ అవుతుంది. క్యాపిటల్ వై ఆఫ్ ఎస్ ఏమవుతుంది, స్మాల్ వై ఆఫ్ టీ అవుతుంది. సో ఇక్కడ y అంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ ఏ వై ఆఫ్ టీ ప్లస్ 6, ఎస్ అంటే డి బై డిటీ, వై ఆఫ్ ఎస్ అంటే వై ఆఫ్ టీ ప్లస్ 10, వై ఆఫ్ ఎస్ అంటే వై ఆఫ్ టీ ఈక్వల్ టు 10. s² అంటే d² బై dt² అంటే ఎక్స్ ఆఫ్ ఎస్ బికమ్స్ ఎక్స్ ఆఫ్ టీ. సో దిస్ ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఇక్కడ ఈ ప్రాబ్లంలో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ది సిస్టమ్ ఇచ్చినాడు, వీ హ్యావ్ టు రైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది సిస్టమ్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ది గివెన్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే ఆ విధంగా మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవచ్చు, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు.